నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సన్ రాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైసీపీ జూన్ 4వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు దాకా వెన్నుపోటు దినోత్సవాలు చేయాలని చెప్పేసి ఒకటి తీసుకుంది. వాస్తవానికి వైసీపీ సంబంధించి ప్రభుత్వం కోల్పోయి దాదాపు ఇప్పటికీ 2 సంవత్సరాలు. ఈరోజు ప్రజలు తీర్పిచ్చిన రోజు. దాని తర్వాత జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం బాబు గారు చేసిన రోజు. అప్పటిదాకా ఈ నిరసనలు చేయడం కరెక్టేనా? వాస్తవానికి దీని ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా 2024 జూన్ 4 నాడు విడుదలైన సాధారణ ఎన్నికల ఫలితాల్లో 151 స్థానాలతో అధికారం దక్కించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేవలం 11 స్థానాలు దక్కించుకొని రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకుండా ఘోరమైన ఓటమిని చవిచూసింది. అలా చవిచూసిన ఓటమి నేపథ్యంలో నాటి నుంచి నేటి వరకు తమకు ఎదురైన ఓటమి గురించి ఏ రాజకీయ పక్షం అయినా సరే ఒక ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకున్నప్పుడు తమకున్న బలాబలాల గురించి విశ్లేషించుకునే చర్చలు జరుపుతారు. ఎన్నికల్లో గెలిచిన ఏ ప్రాంతాల్లో ఎటువంటి గెలుపు దక్కింది, ప్రజల ఆకాంక్షలు ఏంటి, మనం చేసిన వాగ్దానాలు ఏంటి అని చర్చించుకుంటారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా సరే అది పాలక పక్షానికి ఓటమి ఎదురైతే మనం అందించిన పాలనలో ఉన్న లోపాలేంటి, ప్రజల నుంచి మనకు ఎందుకు వ్యతిరేకత వ్యక్తమైంది అని చెప్పని సమీక్షించుకుంటారు. కానీ నాటి నుంచి నేటి వరకు గడిచిన 2 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా తన ఓటమి గురించి సమీక్షించుకొని జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక పర్సెప్షన్లో ఉండిపోయాడు. నేను ఓడిపోలేదు, ప్రజలను అన్నీ నెగ్గించారు, కానీ ఎన్డీఏ కూటమి వ్యవస్థలను మేనేజ్ చేసి గెలుపు దక్కించుకుంది. సహజంగా ఇప్పుడు మీరు ఏదైనా ఒక అనారోగ్యంతో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఏ బాధ ఎదుర్కొంటున్నారు అనేది డాక్టర్కి మీరు రివీల్ చేయాలి. మీరు రివీల్ చేసిన తర్వాత డాక్టర్ తన పరిజ్ఞానంతో మీ బాధకి కారణం ఏంటి అని చెప్పని దాన్ని ఐడెంటిఫై చేసి దానికి వైద్యం నిర్దేశిస్తారు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సమస్య ఏంటో మీరు చెప్పలా, మీరు ఇట్లా మౌనంగా కూర్చున్నారు, మీరు బాధపడుతున్నారు వాస్తవమే, ఆ బాధను ఆయనకి మీరు ఎక్స్ప్రెస్ చేయటల్లా, ఆయన ఏమని నిర్ధారించుకోవాలి? మీకు తల నొప్పా, కాళ్ళు నొప్పా, కళ్ళు నొప్పా, ఏదో చెప్పాలి కదా, చెప్పాల్సిన అవసరం మీది కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తనకి ఓటమి ఎదురైంది, తనని ప్రజలు చేత్కరించుకొని తిరస్కరించారు. 2014లో కూడా ఆయన ఓటమి చెందాడు. కానీ ఆ రోజున 175 స్థానాలున్న సభలో 67 స్థానాలతో ఒక బలమైన ప్రతిపక్షంగా ఆయనకి ప్రజలు తీర్పిచ్చారు. కానీ 2024 ఎన్నికల్లో అప్పటి వరకు 151 స్థానాలతో పరిపాలన చేస్తున్న పాలకుడిని 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే ఇది ప్రజాగ్రహం, ప్రజల చేత్కారం, ప్రజలు విధించిన శిక్షగా పరిగణించాలి. దీన్ని ఓటమంటానికి వీల్లేదు. కానీ దీని నుంచి రియలైజ్ అవ్వని ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఏకైక పార్టీ వైసీపీ. ప్రజల చేత ఒక నమ్మకంతో 175 మంది ఉన్న సభలో 164 స్థానాలతో ఎన్డీఏ కూటమి అధికారం దక్కించుకుంటే దాన్ని వెన్నుపోటు అంటున్నాడు. అసలు ఇంతటి తిరస్కారం, శిక్ష నీకెందుకు గురైంది అనేది నువ్వు మొట్టమొదటి ఒకసారి పునఃసమీక్ష చేసుకుంటే నీ దృష్టికి కొన్ని వస్తాయి. నీకు నువ్వు ఎటు చేసుకోవట్లేదు కాబట్టి మనమన్నా చెప్దాం. 2019 ఎన్నికల నాడు గెలుపు దక్కించుకోవటం కోసం 2014-19 మధ్య నువ్వు చాలా ప్రచారాలు చేసావు. నీ ప్రచారాల నుంచి నువ్వు డీవేట్ అయ్యావు కాబట్టి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలను మోసం చేసావు కాబట్టి, ప్రజలు వంచనకారుడిగా నిన్ను భావించారు కాబట్టి నీకు ఈ ఓటమి ఎదురైంది. నిన్ను వెన్నుపోటుదారుడిగా ప్రజలు పరిగణించారు. మచ్చుకొని చెప్తా. 2014-19 మధ్యకాలంలో నువ్వేం చెప్పావు? పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశావు. నువ్వు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే అవే అంచనాలు ఆమోదించమని కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగావు. అంటే ప్రజలకు అబద్ధం చెప్పినట్టేగా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అందరూ 33 కమ్మ సామాజిక వర్గీయులే అన్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ 33లో కేవలం ఆ 37 మందిలో కేవలం 3 మాత్రమే కమ్మ సామాజిక వర్గీయులు, 5 నీ రెడ్డి సామాజిక వర్గీయులు ఉన్నారు అని చెప్పని నువ్వే అసెంబ్లీ సాక్షిగా తెలియజేశావు. అంటే ప్రజలని నువ్వు తప్పుదో పట్టించావు కదా, తప్పుడు సమాచారం ఇచ్చావు కదా. అలాగే ప్రభుత్వోద్యోగుల్ని అన్నా మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఏలు ఇస్తా, మీకు వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు.
పోలీస్ సిబ్బందిని వారాంతపు సెలవులు ఇస్తా అన్నావు. నమ్మారు నీ మాటలు. కానీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తే నువ్వు 23% ఇచ్చావు. నిన్ను వెనుపోటుదారుడిగా ప్రభుత్వ ఉద్యోగులు పరిగణించారు. సమాజంలో చిరుద్యోగులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, విఆర్ఏలు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, ఇటువంటి వాళ్ళందరినీ కూడా వంచావు. కాబట్టి నిన్ను వెనుపోటుదారుడిగా ప్రజలు భావించారు. యువతని నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా కేంద్ర అధికారులు ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి సాధిస్తా, ప్రత్యేక హోదా సాధన ద్వారా 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా అన్నావు. వలసలేని ఉపాధి కల్పిస్తా అన్నావు. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తా అన్నావు. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నావు. ఏ ఒక్క వాగ్దానాన్ని నిలుపుకోలే. నువ్వు అడిగిన మెజార్టీ ఎంపీ సీట్లు ప్రజలు ఇచ్చారు. ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం దగ్గర దాసోహం అని ఊడిగం చేశావు. రాష్ట్రం గురించి, రాష్ట్ర సమస్యల గురించి, ప్రజల గురించి, ప్రజల భవిష్యత్తు గురించి కనీసం మాత్రం పరిగణలోకి తీసుకోవాలా. జనాభాలో సగభాగమైన మహిళల్ని ఇవాళ మద్యం అనేది కుటుంబాలను ఆర్థికంగా ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం చేస్తుంది. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మద్య నిషేధం చేస్తా అన్నావు. నిన్ను నమ్మి నీ వెనక నడిచారు మహిళలు. కానీ ఆ మహిళలను నువ్వు వెన్నుపోటు పొడిచావు. రాయలసీమ రైతాంగం, రాయలసీమ ప్రజలు, చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వాసి అయినా సరే నిన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నీకు వాళ్ళు 52 స్థానాల్లో 49 స్థానాలు కట్టబెట్టారు. ఇరిగేషన్ రంగానికి చంద్రబాబు నాయుడు గారు 12,500 కోట్లు ఖర్చు పెడితే నువ్వు 2,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టావు. ఆయన హయాంలో లక్షలాది పారిశ్రామిక పెట్టుబడులతోటి లక్షలాది మందికి ఉపాధి కల్పన జరిగితే నీ హయాంలో కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమను ఎల్లగొట్టావు. ఆయన 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇస్తే నువ్వు 1 ఎకరానికి డ్రిప్ పరికరం ఇవ్వాలా. నిన్ను వెన్నుపోటుదారుడిగా ప్రజలు పరిగణించారు కాబట్టే నాడు 49 స్థానాలు ఇచ్చిన రాయలసీమ నేడు 7 స్థానాలకు నేను పరిమితం చేశారు. ఇలా ఏ ప్రాంతాన్ని చూసినా, ఏ ప్రజలను చూసినా నువ్వు చేసిన వెన్నుపోట్లు వాళ్ళకి గుర్తున్నాయి కాబట్టే జూన్ 4ని వెన్నుపోటు దినంగా ప్రజలు పరిగణించి ఆ వెన్నుపోటుకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు, ఆ తీర్పును చూసి డైజెస్ట్ చేసుకోలేక, జీర్ణించుకోలేక ప్రజామోదంతో పాలన చేస్తున్న ఎన్డీఏ కూటమిని వీళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పని మాట్లాడుతున్నాడు. అంటే అందని ద్రాక్ష పండు పొలన. తాను అధికారం ఆశించాడు, అధికారం తనదే శాశ్వతమని భావించాడు. కానీ ప్రజల ఆలోచన వేరుగా ఉంది. ఇతన్ని వెన్నుపోటుదారుడిగా ప్రజలు పరిగణించారు, శిక్షించారు, ఆగ్రహించారు, ఓడించారు. అయినా సరే కింద పడ్డా పైచేయి నాదేనని చెప్పనే ఒక భావనలో, ఒక భ్రమంలో బతుకుతా ఇవాళ ఇంతటి ప్రజామతంతో నెగ్గిన ప్రభుత్వాన్ని, వాళ్ళ పాలనని వెన్నుపోటు అని చెప్పని తాను పిలిపిస్తూ ఉన్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం దృష్టిలో అసలు సిసలు వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని నిర్ధారణ అయిన రోజు ఈ 2024 జూన్ 4. అది రాష్ట్ర ప్రజానీకానికి ఒక స్పష్టత ఉంది. వాళ్ళు పూర్తి క్లారిటీతో ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు పూర్తి స్పృహలో, పూర్తి అవగాహనతో ఈ సంతకం పెడతాం మనం. ఓటేసే సందర్భంలో రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ఓటర్లు కూడా పూర్తి స్పృహతో, అవగాహనతో ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రానికి తరలొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి అనే పాలకుడి పీడ విరగడ చెయ్యాలి అని చెప్పని వేసిన ఓట్ల పర్యవసానం ఆ తీర్పు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఎన్ని వెన్నుపోట్ల దినాలు అని చెప్పని జరుపుకున్నా అసలు సిసలు వెన్నుపోటుదారుడు ఎవరు అనేది రాష్ట్ర ప్రజానీకం ఒక స్పష్టతతోటే 2024 మే 13 జరిగిన ఎన్నికల్లో వాళ్ళు నమోదు చేసిన ఓట్లు ఫలితాల రూపంలో 2024 జూన్ 4న వెలువడ్డాయి. రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోర ఓటమిని ఎదుర్కొన్న పాలకుడు, అత్యంత ఘోర ఓటమిని ఈనాటికి గుర్తించని రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రజలే నిజంగా వెన్నుపోటుదారులు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా క్లియర్ చేసిన తర్వాత కూడా మీరు అన్నట్టు తప్పు సమీక్షించుకోకుండా మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఈసారి కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పాలని అయితే కోరుకున్నాం సార్. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.